పాములను దేవతలుగా కొలిచే సాంప్రదాయం మనది. కొన్ని ప్రత్యేక పర్వదినాలలో పుట్టల దగ్గర పాలు పోయటం, నైవేద్యాలు పెట్టి నాగదేవత అనుగ్రహం కోసం కూడా పూజలు చేస్తుంటారు. అయితే అదే పాము కనిపిస్తే మాత్రం ఒక్కసారిగా భయపడిపోతారు, వాటిని చంపేస్తుంటారు. అయితే వన్యప్రాణ పరిరక్షకులు మాత్రం అలాంటి పాములను చంపొద్దు అని కోరుకుంటున్నారు. మరి పాము కనిపిస్తే ఏం చేయాలి, వాటిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాములు అంటే అందరికీ సహజంగానే భయం ఉంటుంది. పాము కనిపిస్తే వణికిపోతారు, దాని నుంచి దూరంగా వెళ్ళటమో, మరికొందరు అయితే ఆ పాములను పట్టుకొని చంపే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఎక్కువగా వానాకాలం వచ్చిందంటే పాములు ఆహారం కోసం కావచ్చు, తడి ఉన్న ప్రదేశంలో కావచ్చు, లేదా చెట్లు, పాత బిల్డింగ్స్ అలాంటి ఉన్న దగ్గర ఈ పాములు ఆవాసంగా ఏర్పాటు చేసుకోవడం, బయటికి రావడం కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం లాంటిది చూస్తే వరంగల్ ఎంజిఎంలో ఇప్పటి వరకు 80 వరకు పాములను ఈ మధ్య కాలంలోనే పట్టుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల అలా విధమైనటువంటి పాములను కూడా కనిపిస్తే స్నేక్ క్యాచెస్ వాళ్ళకు సమాచారం ఇస్తే వాళ్ళు వాటిని పట్టుకొని వెళ్ళి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉంటారు. అయితే పాము కూడా మనిషిని చూడగానే తను తాను రక్షించుకోవడం అన్నట్టుగానే భయపడుతూ ఉంటుంది. సేమ్ టైంలో మనిషి కూడా అట్లానే భయపడుతుంటుంది. సార్, అంటే జనరల్గా వర్షాకాలం వచ్చిందంటే ఎలా ఉంటుంది సార్? అంటే ఇట్లా చెట్లు ఉన్న దగ్గర కావచ్చు, ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర కావచ్చు, ఏ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు పాములు కనపడుతూ ఉంటాయి? చెట్లు వర్షాకాలంలో బాగా స్ప్రెడ్ అవుతాయి. మొక్కలు, మండలు అన్నీ బాగా పెద్దగా అవుతాయి. ఆ ప్రాంతానికి పాములు వచ్చే అవకాశం ఉంటుంది. కాకుండా ఓల్డ్ హౌసెస్లో చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కోసం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి పాములు వస్తుంటాయి. చంపేసే కన్నా వాటిని పట్టుకున్న వాళ్ళకి సమాచారం ఇచ్చి పట్టుకొని వెళ్ళిపోవటం. దాని దిశపై జూ పార్క్లో, మా హంటర్ రోడ్ జూ పార్క్ ఉంది, జూ పార్క్లో వదిలేస్తుంటారు. ఎలకలు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో తిరుగుతుంటాయి, వాటిని పట్టుకొని తింటాయి. దానివల్ల మన ప్రమాదం ఉండదు. ఎందుకంటే పాములలో విషం ఉన్న పాములు ఉంటాయి, విషం లేని పాములు ఉంటాయి. అది మనకి ఆ వ్యత్యాసం తెలియదు. పాముల చుట్టూతో భయపడతాం, కానీ చూసిన తర్వాత వాటిని ఏ విధంగా పట్టించాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. స్నేక్ క్యాచెస్కి సంబంధించిన అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళు 2 రకాలైనటువంటి వస్తువులను ఉపయోగిస్తుంటారు. వీటిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీ పేరండి? నా పేరు కవిత. ఇప్పుడు ఈ స్నేక్ పట్టుకోవడానికి క్యాచర్స్గా మీరు ఈ ఎక్విప్మెంట్ని ఏమంటారు అసలు? దీన్ని టెలిస్కోప్ అంటారు. ఒక పామును చూస్తేనే చాలా మంది భయపడుతున్నారు కదా, మీరు దీన్ని ఆ పామును పట్టుకోవడానికి ఎట్లాంటి ట్రైనింగ్, ఎట్లా ఉంటుంది టెక్నిక్? మీకు భయం అనిపించలేదా? ఫస్ట్లో భయం ఉంటుంది, కాకపోతే పడుతూ ఉండగా భయం అనేది పోయింది. ఇప్పుడు జనరల్గా ఏ కాలంలో, అంటే ఏ సీజన్లో ఈ స్నేక్స్ ఎక్కువగా బయటకు వస్తుంటాయి? వర్షాకాలంలో వస్తాయి, ఎండాకాలంలో కూడా వస్తాయి. వాటికి కాలం అంటూ ఏం లేదు, ఏ కాలమైనా అవి రావచ్చు. ఒక్కొక్క రకాన్ని పాముకు ఒక్కొక్క రకమైన టెక్నిక్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అన్ని పాములకు ఒకే తీరుగా ఉంటుంది? ఒక్కొక్క పాముకు ఒక్కొక్క రకమైన టెక్నిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నాగుపాము అయినప్పుడు ఏం చేస్తాం కదా అంటే, దాని పడగ దగ్గర మనకు వెనుక సైడ్ తిరిగి మళ్ళీ అటాక్ చేయకుండా దాన్ని ఈ స్టిక్తో పట్టేసి కదలకుండా, దానికి ఎలాంటి హాని జరగకుండా దాన్ని మూమెంట్ను ఆపేస్తాం. వేరే ఇప్పుడు జేరుగొడ్డు లాంటిది స్నేక్ అయిందనుకో, దాన్ని కూడా అది కరవదు కాబట్టి దాన్ని జస్ట్ ఇట్లా దీంతో దాన్ని కూడా మూమెంట్ని ఆపేసి చేతితో దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో అంటే అన్ని రంగాల్లోనూ మహిళలు సమానత్వం సాధిస్తున్నారు. జనరల్గా మీరు ఈ పాములు పట్టుకుంటే మగవాళ్ళే చాలామంది భయపడుతూ ఉంటారు. మిమ్మల్ని తక్కువ అని కాదు, కానీ భయపడుతున్నారు. మీరు పాములు పట్టుకోవడానికి రావడం ఎట్లా ధైర్యం? మిగతా వాళ్ళు చూసినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పాములు పట్టుకోవడానికి వచ్చినప్పుడు, మీరు పట్టుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు ఏమంటున్నారు?
ఏమో అంటే ఇది మా మా మామయ్యనే ఈ స్నేక్ క్యాచరు పుట్ట జయకర్ అనే అతను. అయితే మా మామయ్య పట్టుకోవడం రోజు తీసుకురావడం, దానివల్ల మాకు భయం అనేది వెళ్ళి ఈజీగా పట్టుకోవడం అనేది మాకు అలవాటు అయిపోయి ఇప్పుడు భయం లేకుండా పట్టుకుంటాం. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు భయపడరు, ఇక వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు. మీరంతా కూడా స్నేక్స్ తోటే ఫ్రెండ్షిప్ చేసేటట్టు ఉంది కదా, ఆ స్నేక్స్ని చూసినప్పుడు అంటే వాటితో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అసలు చాలా మంది భయపడుతుంటారు, మీరేమో వాటినే పట్టుకోవడానికి ముందుకు వెళ్తుంటారు. ఈ టెక్నిక్ కానీ పామును పట్టుకోవడం కానీ ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నారు? మేము సార్ దగ్గర 1 year నుంచి ట్రైనింగ్ తీసుకుంటే, అంతకంటే ముందు పాము ఎక్కడన్నా కనపడితే నాకు చిన్నప్పటి నుంచి 10 years నుంచి ఎంత చిన్న పాము అయినా దాన్ని చంపడానికి పోయేది. నేను ముందుండేది మా ఇంటి దగ్గర ఎక్కడ వచ్చినా. అట్లనే వేరే కాడ చంపినప్పుడు సార్ ఇట్లా చూసి ఇట్లా చంపొద్దని చెప్పిండు. మరి నాకు ఇష్టం, ధైర్యం, అసలు పట్టుకోవడానికి ట్రై చేస్తా, చంపినాక నేను పట్టుకునేది. అట్లా కాదు, నీకు ట్రైనింగ్ ఇస్తాను రా నా దగ్గరకంటే నేను వచ్చి 1 year ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఉన్న పాములన్నీ మేము ఇప్పుడు ఈ సిటీలో మొత్తం మేమే, మా సార్ టీమే. ఇక్కడ నుంచి 20 kilometers 30 kilometers అయినా వెళ్తాం. ఒక్కొక్కరం వెళ్ళి అక్కడ ఎంత రిస్క్ అయినా దాన్ని చేసి వాళ్ళకు ఇంటి వాళ్ళకి ఏం జరగకూడదు, పాము కూడా ఏం హానిగలదు. ఇప్పుడు ఇది టెలిస్కోప్, దీన్ని ఎక్కువ యూజ్ చేయం. ఇదేంటంటే ఇది మనకు రేకుల పైన కానీ చెట్ల పైన ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. మనకు పట్టడానికి వీలు కాదు, అది చెట్టు మించి అటాక్ చేసే అది ఉంటుంది దానికి. సో దీన్ని అప్పుడే వాడతాం. ఇది వాడడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది పాముకు, కానీ ఇది ఎక్కువ వాడడం మేము. రెండోది ఉంది మీ దగ్గర ఉన్న ఇదేంటిది? హుక్. ఇది హూక్ పట్టుకొని దాన్ని మన దగ్గరికి రాకుండా దాన్ని హ్యాండిల్ చేస్తాం, ఫ్రీ అయిపోతుంది. దీన్ని పట్టుకున్నప్పుడు దానికి కొంచెం నొప్పి కూడా కలుగుతుంది. ఇది ఎక్కువ యూజ్ చేయం. ఈ హూక్ తోటే మొత్తం మెయిన్ పాము పట్టుకుంటాం, దాన్ని బ్యాగ్లో వేసేసి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం, కార్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. మన దగ్గర వరంగల్లో వచ్చేసి రసెల్ వైపర్ రక్త పింజర అని ఉంటుంది, అది చాలా డేంజర్. అది ఒకవేళ ఎవరైనా కరిచినప్పుడు 1 నుంచి 2 hours లోపు చనిపోతారు హాస్పిటల్ వెళ్ళకుంటే. నేను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకునే 2018లో, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 2500 స్నేక్స్ రెస్క్యూ చేయడం జరిగింది. ఎంత టైం పడుతుంది ఒక్కొక్కసారి ఒక పామును పట్టుకోవడానికి? 2 నిమిషాలలో కూడా అయిపోద్ది. మనం పట్టుకున్నామంటే మేము హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఈజీగా 2 నిమిషాలు పడుతుంది, 2 గంటలు కూడా పట్టచ్చు. స్నేక్ క్యాచర్స్ వాళ్ళ అనుభవాలు, ఎక్కడ పాము కనిపించినా వాటిని సురక్షితంగా రక్షించడం, వన్యప్రాణులను కాపాడడం, అందులో అది కూడా ప్రాణిగానే పామును కూడా చూడాలి అనేది వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడ పాము కనిపించినా చంపకండి, వాటి మనుగడను కూడా ప్రశాంతకంగా మార్చకండి. మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం, ఆ పాములను పట్టుకుంటాం, వాటిని కాపాడుతాం, సురక్షిత ప్రాంతాలకు తరలించి వదిలిపెడతాం, కాపాడే ప్రయత్నమే తాము చేస్తున్నామనేది వీళ్ళు చెప్తున్నారు. సహజంగా పామును చూస్తే మనం భయపడుతూ ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే పాములు తమ ఆహారం కోసం బయటికి రావడం, అవి చూసి మనుషులను చూసి అవి భయపడడం, వాటిని చూసి మనుషులు భయపడడం, కొన్ని చోట్ల పాములను చంపడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తరచులు పాములు సంచరించడం, భయాందోళనకు గురైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షాకాలం వచ్చింది, చాలా ఇళ్లలో ఇలాంటి పాములు బయటికి రావడం, కొన్ని చోట్ల చంపేస్తున్నారు. అయితే పాములను చంపడం అనేది తప్పు అనేది చెప్తున్నారు. పాములను కూడా అవి కూడా ఒక ప్రాణి, వాటిని సంరక్షించుకోవాలి అనేది చెప్తున్న నేపథ్యంలో పాములకు సంబంధించి వరంగల్లో ఎక్కడ పాము కనిపించినా ఒక నెంబర్కు ఫోన్ వెళ్తుంది. ఆ ఒక వ్యక్తి వచ్చి ఆ పాములను పట్టుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో వదిలిపెట్టడం అనేది చాలా ఏళ్ళుగా కనిపిస్తుంది. అలాంటి పేరున్న వ్యక్తే హన్మకొండకు సంబంధించినటువంటి జేకే. ఆయనతోటే మాట్లాడదాం. అసలు ఇప్పుడు మీరు చూస్తే ఇంత పెద్ద పాము కనిపిస్తుంది, ఈ పామును ఏమంటారు? జేరుగుడ్డు అంటారు దీన్ని. ఇట్లాంటివి ఎన్ని రకాల పాములు ఉంటాయి? ఇట్లాంటివి ఒక 4 రకాల జేరుగుడ్లు ఉంటాయి. పాములో నామనసం 4 తెల్లారు పాములు నామబాములు ఉంటాయి. సార్, అంటే అసలు మీకు ఇట్లా పామును పట్టుకోవాలి, పాములను రక్షించి మళ్ళీ చంపుతుంటారు కాబట్టి వాటిని రక్షించి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టాలనే ఆలోచన, కానీ ఇవి ఎట్లా వచ్చింది అసలు? మన దేశంలో ప్రతి ఒక్క జీవి బతకడానికి హక్కు ఉన్నది కాబట్టి వాటిని స్వతంత్రంగా బతకడానికి చాలా కష్టం ఉంది. ఎందుకంటే సిటీలో వచ్చిన పాములు చాలా మంది చంపడం జరుగుతుంది. పాము అంటే చాలా మంది భయం ఉన్నది, కానీ పాము మనం అంటే చాలా పాములకు చాలా భయం. అది అందుకే పారిపోతాయి, దాక్కుంటాయి. మనసుల కోసం సినిమాల్లాగా పగబట్టి లేకుంటే నాగదోషం అని రాంగు మాటలు. పాములు ఎప్పుడు పగబట్టాయి, పాముకు చెవులు ఉండయి, పాము పాలు తాగది, పాము సృష్టిలో జీవి మాత్రమే. దాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ కార్యాలయంలో ఎంజిఎం ఇలాంటి చోట్ల కూడా చాలా పట్టుకున్నారంట. అసలు ఎంజిఎంకి సంబంధించి ఎన్ని పాములను ఇప్పటి వరకు పట్టుకున్నారు? మీకు ఎట్లా కాల్ వస్తుంది? ఎంజిఎంలో పాము వస్తే నాకు ఫోన్ చేస్తారు సిబ్బంది. ఫోన్ చేస్తే నేను ఎంజిఎంలో పట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు 70 పాములు ఎంజిఎంలో పట్టాను. కలెక్టర్ ఆఫీస్లో 60 పాములు పట్టడం జరిగింది, మనకు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్.
ప్రస్తుతం ఇట్లా పట్టుకున్న పాములన్నింటినీ కూడా అట్లా తీసుకెళ్తుంటారా? అవును, తీసుకపోయి పడుతుంది, అడవిలో పడుతుంది. ఇట్లా ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్నేక్స్ను పట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు? అసలు మీకు ఇది పాములను చూసినప్పుడు భయం కానీ లేకపోతే అవన్నీ అనిపించలేదా? మొదట్లో భయం ఉండేది పాము అంటే, ఇప్పుడు చాలా భయం లేదు. పాము డైరెక్ట్ ఏ పామున చేతిలో పట్టుకొని అడవి మన డబ్బాలో సంచులు వేయడం జరుగుతుంది. అది పాములు ఎప్పుడు వాటికి హానికరంగా దానికి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడే కత్త తప్ప అనవసరంగా పాములు మనుషులను గర్వాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పాములు కూడా ఉంటాయి, కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి కదా, అట్లాంటి పాములు ఉంటాయి. నాంబాము, రక్తపింజర, నల్లత్రాసు ఇవన్నీ చాలా నూనె కట్ల పాము, చాలా విషమైన పాములు. దీంతో మనుషులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 80 కొండసీలు 13,000 పాములు. పాము నాంబాము ఒక 60 గుడ్లు పెడుతుంది. ఈ తేరు పడితే 20 పిల్లలు చేస్తుంది. మన తెలంగాణలో మన దగ్గర ఉన్నాయి 12 రకాల పాములు. విషపాములు మాత్రం 6 విష పాములు ఉన్నాయి. మిగతా అన్ని విషయం లేని పాములే. ఇప్పుడు ఎవరైనా పాము వచ్చింది అంటే ప్రభుత్వ కార్యాలయంలో మీ నెంబర్ ఇచ్చారా? ఇట్లా మీ అసోసియేషన్ కానీ మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి వాళ్ళంతా? నేను గూగుల్లో పోయి వాళ్ళు స్నేక్ వరంగల్ అని కొడితే నా నెంబర్ వస్తుంది. నా నెంబరు 9849422621. స్నేక్ వరంగల్ అంటే గూగుల్లో వస్తుంది. జేకే మ్యూజిషియన్ అంటే యూట్యూబ్లో వస్తుంది. సార్, అంటే పాములు పట్టుకున్న తర్వాత వాటి కూరల్లోనే విషం ఉంటుంది అనేది తెలుస్తుంది. అంటే మీరు పట్టుకున్న తర్వాత ఆ కూరలు తీసి వదిలిపెడతారా? ఎట్లా వాటిని ఏం చేస్తారు? వాటిని పామును కూరలు తీసి విడిచిపెడితే పాము జీవనోపాధి కోల్పోతే చనిపోవడం జరుగుతుంది. పాము ఎప్పుడైతే మనం కూరలు తీస్తామో ఎలుకనో లేకుంటే కప్పనో గరిచి తినాలి. ఇది జంతువులను పురుగులను తింటే వాటికి మనం కూరలు తీయడంతో దాన్ని తినడం మానేస్తుంది, చనిపోతుంది. అందుకే కూరలు తీసి ఉండదు పామును. చాలామంది పామును చూడగానే చంపేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎక్కువగా చాలా ఓల్డ్ హౌసెస్లలో కావచ్చు, మీరు ఏం చూస్తే అట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పాము ఎప్పుడు మనుషుల కరవడానికి రాదు. పాము అంటే చాలా మంది భయపడతారు, కానీ మనుషులు అంటేనే పాములు భయపడతాయి. కాబట్టి దయచేసి వాటిని చంపకూడదు. అవి భయపడి పారిపోయి దాక్కుంటాయి. ఎమ్మడే మాకు ఫోన్ చేస్తే మేము 5 నిమిషాల పోయి రక్షించడం జరుగుతుంది పాములను. స్నేక్ క్యాచర్స్కు సంబంధించి సమాచారం అందిస్తే వాళ్ళే వాటిని తీసుకువెళ్ళి సురక్షితంగా మళ్ళీ వాటి మనుగడ కోసం ప్రాంతాల్లో వదిలిపెడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ జీవిని కూడా చంపాలని చూడకూడదు అనేదే ఈ వన్య ప్రాణులకు సంబంధించినటువంటి ప్రేమికులు కానీ లేదా ఇట్లాంటి స్నేక్ క్యాచర్స్ కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.